హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్లాగ్స్ 2664. ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ నచ్చే డిష్ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపరేషన్ చూద్దాం రండి. ఫస్ట్ అయితే నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అన్ని స్పైసెస్ మిక్స్ చేసి గ్రైండ్ చేసి వేసాను. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా అండ్ 4 to 5 గ్రీన్ చిల్లీస్ తీసుకొని గ్రైండ్ చేసి వేసాను. నెక్స్ట్ పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, బిర్యానీ మసాలా మనకి డిమార్ట్లో దొరుకుతుంది. 1/2 లెమన్ అండ్ పెరుగు వేసుకుంటున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక బాగా కలిపి 2 hours ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ అయితే ఇంట్లో లేదు, అందుకని నేను నార్మల్ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను. ఏ రైస్తో చేసినా టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది. ఫస్ట్ రైస్ని 2 times బాగా కలిపి అందులో కావాల్సిన వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసి 70% కుక్ చేసుకొని పెట్టుకోవాలి. మరొక గిన్నె తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేయాలి. అండ్ రైస్ కూడా 70% కుక్ అయిపోయింది. ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్కి సరిపడా ఆయిల్ వేసి అందులో చికెన్ వేయాలి. చికెన్ వేసాక మనం 70% కుక్ చేసి పెట్టుకున్న రైస్ లేయర్గా వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా దాని మీద వేయాలి. వేసి దాన్ని క్లోజ్ చేసుకోవాలి. నేనైతే స్టీమ్ బయటికి వెళ్లకుండా మరో బౌల్లో వాటర్ తీసుకొని బిర్యానీ చేస్తున్న గిన్నె పైన అయితే పెట్టాను. 15 minutes హై ఫ్లేమ్లో అండ్ 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసి బిర్యానీతో పాటు రాగి జావా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే వీకెండ్స్లో మా హస్బెండ్ క్రికెట్కి వెళ్తారు, అది కూడా ఎండలో వెళ్తారు కాబట్టి ఎనర్జీ ఉండాలి అండ్ డిహైడ్రేషన్ తగ్గాలి అని రాగి జావా అయితే ప్రిపేర్ చేస్తున్నా. రాగి జావా ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. ఒక బౌల్ తీసుకొని అందులో 4 glasses ఆఫ్ వాటర్ అండ్ 2 spoons ఆఫ్ సాల్ట్ వేసుకొని వాటర్ బాగా బాయిల్ చేయాలి. అండ్ ఇంకో బౌల్ తీసుకొని అందులో కొద్దిగా రాగి పౌడర్ వేసుకొని ఉండలు రాకుండా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక ఆల్రెడీ మిక్స్ చేసుకొని పెట్టుకున్న రాగి పౌడర్ వాటర్లో కలపాలి. 10 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చల్లారాక అందులో మజ్జిగ కలిపి సర్వ్ చేసుకోవచ్చు. రాగి జావా అండ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మా హస్బెండ్ ఆడే టీంలో ప్లేయర్స్ కూడా మన వాళ్ళే కాబట్టి వాళ్ళకు కూడా బిర్యానీ అండ్ రాగి జావా ప్యాక్ చేసి పంపించాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.